తండ్రి పుణ్యాన ఇహలోక జన్మంబు పొందియుంటిము గదా పొలుపు మీరా. ఏ తండ్రి పుణ్యాన ఇహలోక జన్మంబు పొందియుంటిము కద పొలుపు మీరా. ఏ తండ్రి కష్టాన ఇంపైన బ్రతుకును ఆనందమయముగా అనుభవించే. ఏ తండ్రి భుజముపై ఎత్తుగా నిడుకొని ముద్దాడ ఎత్తైన గద్దెనెక్కే. ఏ తండ్రి మోహాన ఇహ పరంబులు తలచి కొవ్వొత్తి వలె కరిగించి బ్రతుకు. కనుల మమతానురాగాలు కలిగియుండి వెనవంటిదవు మనసున్న కన్న తండ్రి. వెనవంటిదవు మనసున్న కన్న తండ్రి. రుణము తీర్చుట సంతాన గుణము కాదే. నోమున పితృదినోత్సవ నుతుల నర్తు. నోమున పితృదినోత్సవ నుతుల నర్తు. పితృదేవో భవ. శుభం భూయాత్. చాలా గ్రేట్ సార్, చాలా గ్రేట్ సార్. మీ మీ వాయిస్ మళ్ళీ వినడము పితృదినోత్సవం రోజు చాలా చక్కగా సార్, చాలా చక్కగా వివరించారు. అంటే నేను యాక్చువల్గా ఏదో ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఆ బాబు ఎవరో మాస్టర్ గారు ఇవాళ ఏదో ఇలా పెట్టామండి మీరు కూడా రండి అంటే సర్లే నాయన అన్న ఏదో ప్రాయమన్నాడు. ఏదో అమ్మవారు చెప్పింది పద్యం రాసే ఏదో అయిపోయింది. ఒకటి మాత్రం నాకు గర్వకారణం ఏమిటయ్యా అంటే మా నవోదయ విద్యాలయ సమితి వాళ్ళు మాకు ఏ విధమైనటువంటి పదవీ విరమణ తర్వాత సుఖాన్ని ఇవ్వకపోయినా మీలాంటి మంచి మంచి శిష్యుల యొక్క పలకరింపు మాకు పులకరింపుగా ఉంది. అది ఆ పెన్షన్ కంటే మీరు ఇచ్చేటువంటి ఆ ఆనందమయమైనటువంటి మాటలు మాకు కోటి రెట్లుగా పరిగణిస్తున్నాను ఆయన. మీ అందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి హితోధికమైనటువంటి వృద్ధిని సాధించి మీరు భారత జాత రత్నాలుగా పరిణమిల్లాలని మనసారా కోరుకుంటున్నాను ఆయన. ఇది నా యొక్క సందేశం ఈ రోజు.